స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం సూర్యాపల్లి గ్రామంలో కప్పతల్లి ఆట, వర్షం కోసం కప్పతల్లి ఆట ఆడడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా సూర్యాపల్లి హనుమాన్ దేవాలయంలో 108 బిందెలతో నీలాభిషేకం ప్లస్ మా గ్రామ దేవతలందరికీ నీలాభిషేకం చేసి గ్రామం మొత్తం తిరుగుతూ మా గ్రామంలో వానదేవుడు కరుణించి తొందరగా వర్షాలు కురిపించి మా రైతులందరికీ కళ్ళల్లో సంతోషం చూడాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు ఘనంగా కప్పతల్లి ఆట మా అక్క చెల్లెలు అన్నదమ్ములు మా సూర్యాపల్లి చిన్న పెద్ద అందరితోని కలిసికట్టుగా ఒక సంతోషమైన వాతావరణంలో ఆడుకోవడం జరుగుతుంది. జిల్లా మంతిని మండలం సూర్యాపల్లి గ్రామంలో ఈరోజు తెలంగాణ సాంప్రదాయంలో భాగంగా ఈరోజు కప్పతల్లి ఆట గ్రామస్తులందరూ కలిసి ఆడడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పొద్దున్నే డప్పు సాంప్రదాయాలతో మహిళలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కలిసి కూడా ఈరోజు హనుమాన్ దేవాలయంలో 108 బిందెల పాలాభిషేకం, నీలాభిషేకం, గ్రామ దేవతల అన్నిటికి కూడా నీలాభిషేకం చేసి ఈరోజు గ్రామస్తులందరూ కూడా సాంప్రదాయంలో భాగంగా అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో కూడా మేము మా గ్రామస్తులందరితో కలిసి చేసినప్పుడు కూడా మంచి వర్షాలు పడ్డాయి, మంచి వర్షపాతం నమోదైందనే ఒక నమ్మకము పురాతనం నుంచి ఉంది. తెలంగాణలో ఇప్పుడు ఈ ఉత్తర తెలంగాణలో 70% మాత్రమే వర్షాలు నమోదైనాయి. బోర్ల కింద మాత్రమే వరి నాట్లు వేయడం జరిగింది. ఇంకా చెరువుల కింద, కుంటల కింద ఎక్కడ కూడా నిండుదనం లేదు. 30% ఇంకా నమోదు కావాల్సి ఉంది, వరి నాట్లు కావాల్సి ఉంది. తప్పకుండా ఈ సాంప్రదాయంలో భాగంగా వర్షం పడుతుందనే ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మొదటి నుంచి ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఇప్పుడు వానాకాలంలో కొద్దిగా వర్షపాతం తక్కువ నమోదు అయిన సందర్భంలో మన తెలంగాణ ప్రజలకున్న సంస్కృతిలో భాగంగానే ఈరోజు మా సూర్యాపల్లి గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సోదరీమణులందరూ కూడా కప్పతల్లి ఆట కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మా తాతల నుంచి, మా తనుల నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాము. ఏదైనా సందర్భంలో వర్షపాతం తక్కువ నమోదైన సందర్భంలో ఈ సాంప్రదాయాన్ని గ్రామాన రైతులు నిర్వహించడం వల్ల వరుణదేవుడు కరుణించి వర్షం పడతారనే ఆ సాంప్రదాయాన్ని కొనసాగింపుగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంత్రం మా గ్రామంలో మా ప్రజలకు ఒక చిన్న మాట తెలియజేయడం వల్ల ఇవాళ పొద్దున గ్రామస్తులందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంకి 108 బిందెలతో నీటితో అభిషేకం చేయడం జరిగింది. ఆ తర్వాత మా గ్రామంలో ఉన్నటువంటి భూలక్ష్మి కానీ, మహాలక్ష్మి కానీ, పెద్దమ్మ తల్లి కానీ ప్రతి ఒక్క దేవతలకు, గ్రామ దేవతలందరికీ కూడా అభిషేకం చేస్తూ ఈ కార్యక్రమం వల్ల మా గ్రామంతో పాటుగా తెలంగాణ యావత్ రాష్ట్రంలో వర్షాలు సుభిక్షంగా పడి పంటలు సమృద్ధిగా ఉంటాయనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.